శతాబ్దాలుగా అణచివేతకి గురై అవమానాల పాలైనటువంటి వాళ్ళకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కారణంగా రిజర్వేషన్లు రావడం వల్ల వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతి ఆరంభమైంది. అంతే, పూర్తిగా రాలేదు. ఇప్పటికీ కుల వివక్ష అన్నటువంటిది పల్లె ప్రాంతాల్లో కనబడుతుంది, పట్టణ ప్రాంతాల్లో కుల వివక్ష తక్కువగా ఉంది. అయితే అలాంటి స్థితిలో కూడా చదువుకుని కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తి కొప్పుల రాజు అధికారిగా జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు. కానీ ఆ తర్వాత తన డెస్టినీ, తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అది రాజకీయ అధికారం అన్నటువంటి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ టీంలో కీలకమైనటువంటి వ్యక్తి. తన సొంత ప్రాంతాన్ని ఇప్పుడు ఆయన నమ్ముకున్నారు, ఆంధ్రప్రదేశ్నే నమ్ముకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుండి పోటీ చేయబోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి జాబితాలో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటిస్తే అందులో నెల్లూరు నుంచి కొప్పుల రాజు పోటీ చేయబోతున్నారు. ఆ విషయంలో అభినందించాలి. ఎందుకంటే ఏమవుతుందిలే మన వల్ల కాదులే అని కాకుండా ఖచ్చితంగా కష్టపడడానికి ఫీల్డ్కి సిద్ధపడ్డందుకు అభినందించాలి.